నేరుగా ఆదాయాన్ని సృష్టించే పశు సంపదను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. పశువుల ద్వారా మనుషులతో పాటు పర్యావరణ సమతుల్యం కాపాడగలుగుతామని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పశువుల ద్వారా మనుషులతో పాటు పర్యావరణ సమతుల్యం కాపాడగలుగుతామని కలెక్టర్ అన్నారు. సమాజం అభివృద్ధి చెందేందుకు పశువులు ఎంతగానో ఉపయోగపడతాయని, అలాంటి పశు సంపద జాతికి చాలా ముఖ్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాంసం తినేవారి సంఖ్య ఎక్కువగా ఉందని, దీనిని దృష్టిలో ఉంచుకొని లైవ్ స్టాక్ నాణ్యత కూడా చాలా ముఖ్యమన్నారు. లైవ్ స్టాక్ను మనమే నిర్వహించుకోవాలని, అయితే జిల్లాలో పశు సంతతికి తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. మే 2వ వారంలో జిల్లాలో పెంపుడు కుక్కల దత్తత కార్యక్రమాన్ని నిర్వహించున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. పశువుల ఆసుపత్రులు, సబ్ సెంటర్లలో సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని, అవసరమైన చోట టాయిలెట్లు నిర్మిస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 35,000కు పైగా కుక్కల జనాభా ఉండగా ఒకే ఒక్క ఏబీసీ కేంద్రం ఉందని, ఇందుకుగాను మున్సిపాలిటీలలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు స్థలాలను చూడాలని ఆర్డీఓలను ఆదేశించడం జరిగిందని, పశుసంవర్ధక శాఖ అధికారులు సైతం ఇందుకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా పశు వైద్యశాలలో ల్యాబ్లు, టాయిలెట్లు సౌకర్యాల అవసరం ఉంటే ప్రతిపాదనలు పంపించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్ను ఆదేశించారు. పశువుల ఇన్సూరెన్స్పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రమేష్తో పాటు విశ్రాంత డీవీ ఏహెచ్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు, సహాయ సంచాలకులు, డాక్టర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన పశుసంవర్ధక శాఖ ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రశంసా పత్రాల్ని అందజేశారు.